నమస్కారం. లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం. మీరు ఎప్పుడైనా రాత్రిపూట నిద్రరాక సీలింగ్ వైపు చూస్తూ గతం గురించి ఆలోచించి కన్నీళ్లు పెట్టుకున్నారా? అయ్యో, ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే బాగుండేది, ఆ రోజు నేను ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది, లేదా ఆ రోజు నేను ఆ అవకాశాన్ని వదులుకోకుండా ఉంటే ఇప్పుడు నా జీవితం వేరేలా ఉండేది కదా అని మీ మనసు మిమ్మల్ని పదే పదే చిత్రహింస పెడుతోందా? పోయిన డబ్బు గురించి, చేజారిపోయిన బంధం గురించి, లేదా వృధా అయిపోయిన కాలం గురించి ఆలోచిస్తూ వర్తమానంలో ఉన్న ఆనందాన్ని కూడా అనుభవించలేకపోతున్నారా? గతమనే ఒక బరువుని మనసులో మోస్తూ ముందుకు అడుగు వేయలేక, వెనక్కి వెళ్లలేక సతమతమవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనిషి సహజంగానే తాను పొందిన దానికంటే కోల్పోయిన దాని గురించే ఎక్కువ ఆలోచిస్తాడు. ఆ ఆలోచన మనల్ని ఎలా బంధించేస్తుంది, దాని నుండి ఎలా బయటపడి మన కళ్ల ముందు ఉన్న అవకాశాన్ని ఎలా అందుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు చాలా లోతుగా మాట్లాడుకుందాం. ఈ వీడియో చివర్లో మీకోసం ఒక చిన్న ఛాలెంజ్ ఉంది. అది మీలో ఉన్న బరువును దించేసి మీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, జీవితమనేది ఒక ప్రవాహం లాంటిది. అది ప్రతిసారి ముందుకు వెళుతూనే ఉంటుంది. కానీ మన మనసు మాత్రం ఏదో ఒక తీరంలో ఇరుక్కుపోతుంది. మనం కోల్పోయినది చిన్నదైనా పెద్దదైనా అది మనకి కలిగించే బాధ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ వస్తువునో, వ్యక్తినో లేదా ఆ స్థానాన్నో మన జీవితంలో శాశ్వతమనుకుంటాం. అది దూరమైనప్పుడు మన ఉనికిలో ఒక భాగం తెగిపోయినట్టు అనిపిస్తుంది. కాని ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒక చేదు నిజమేంటంటే, మనం గతం గురించి ఎంత ఏడ్చినా, ఎంత బాధపడినా జరిగిపోయిన దాన్ని ఒక్క మిల్లీమీటర్ కూడా మార్చలేం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే మన మనసు ఎందుకు అటువైపే లాగుతుంది? ఎందుకంటే మనకి భవిష్యత్తు మీద నమ్మకం కంటే గతం మీద ప్రేమ ఎక్కువ. లేదా భవిష్యత్తులో మళ్లీ అంత మంచి రోజులు వస్తాయో రావో అనే భయం ఎక్కువ. ఈ భయమే మన కళ్లకు గంతలు కట్టి మన ముందు ఉన్న తలుపులను కనిపించకుండా చేస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సామాన్యమైన వ్యక్తి కథ చెప్పుకుందాం. ఇతని పేరు రఘు. రఘు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎన్నో ఏళ్లు కష్టపడి ఓవర్టైం డ్యూటీలు చేసి తన కోరికలన్నీ చంపుకుని ఒక 10 లక్షల రూపాయలు దాచుకున్నాడు. ఆ డబ్బుతో సొంత ఊర్లో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి అనేది అతని కల. కాని ఒకరోజు అతని స్నేహితుడు ఒకరు వచ్చి ఒక బిజినెస్ ప్లాన్ చెప్పాడు. అందులో పెడితే డబ్బులు రెట్టింపవుతాయి, త్వరగా ఇల్లు కట్టుకోవచ్చు అని ఆశ చూపించాడు. రఘు ఆ ఆశకి లొంగిపోయాడు. ఇంట్లో వాళ్లు వద్దని చెప్పినా వినకుండా తన సేవింగ్స్ మొత్తం ఆ బిజినెస్లో పెట్టాడు. దురదృష్టవశాత్తు ఆ బిజినెస్ మునిగిపోయింది. ఆ స్నేహితుడు మోసం చేశాడు. రఘు జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. 10 ఏళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఆ రోజు నుండి రఘు నవ్వడం మానేశాడు. సరిగ్గా తినడం మానేశాడు. ఆఫీస్కి వెళ్తున్నాడు కాని పనిమీద ధ్యాస లేదు. ఇంటికి వచ్చాక ఎవరితోనూ మాట్లాడకుండా ఒక గదిలో కూర్చుని, నేను ఎందుకలా చేశాను, నేనే నా చేతులతో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని తనని తానే తిట్టుకుంటూ ఉండేవాడు. భార్య ఓదార్చినా వినిపించుకునేవాడు కాదు. పిల్లలు దగ్గరికి వచ్చినా చిరాకు పడేవాడు. రఘు శరీరం అక్కడ ఉంది కాని అతని మనసు మాత్రం ఆ డబ్బు పోయిన రోజు దగ్గరే ఆగిపోయింది. అతను తన ముందు ఉన్న ఉద్యోగాన్ని, తనని ప్రేమించే కుటుంబాన్ని, తన ఆరోగ్యాన్ని దేన్నీ చూడలేకపోయాడు. కేవలం పోయిన ఆ 10 లక్షల గురించే ఆలోచిస్తూ గడిపాడు. ఇలా 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ సంవత్సరంలో రఘు సాధించింది ఏంటి అంటే, ఇంకాస్త ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, ఆఫీసులో ప్రమోషన్ పోగొట్టుకోవడం, ఇంట్లో ప్రశాంతతను నాశనం చేయడం. పోయిన డబ్బు తిరిగి రాలేదు, కాని ఉన్న ప్రశాంతత కూడా పోయింది. ఒకరోజు రఘు ఆఫీస్కి వెళ్లడానికి బస్టాప్లో నిల్చున్నాడు. అతను ఎక్కాల్సిన బస్సు వచ్చింది. కాని రఘు ఆలోచనల్లో ఉండి దాన్ని గమనించలేదు. బస్సు వెళ్ళిపోయింది. రఘు ఉలిక్కిపడి చూసేసరికి బస్సు దూరం వెళ్ళిపోయింది. అతను కోపంతో, బాధతో, ఛీ, ఈరోజు ఇలా అయ్యింది ఏంటి, ఇంట్లో చూస్తే గొడవ, బస్సు కూడా మిస్ అయింది అని విసుక్కున్నాడు. పక్కనే ఉన్న ఒక ముసలాయన అది చూసి నవ్వి, బాబూ, వెళ్ళిపోయిన బస్సువైపు చూస్తూ నిలబడితే వచ్చే లాభమేముంది, వెనకాలే ఇంకో బస్సు వస్తోంది చూడు, అది ఎక్కు, గమ్యం చేరుతావు. పాత బస్సు కోసం పడిగాపులు కాస్తే కొత్త బస్సు కూడా వెళ్ళిపోతుంది అన్నాడు. ఆ చిన్న మాట రఘు మెదడులో ఒక పెద్ద గంట మోగించింది. ఇన్నాళ్లూ తను చేస్తున్నది అదే కదా. పోయిన డబ్బు అనే బస్సువైపు చూస్తూ తన ముందు ఉన్న జీవితమనే ఎన్నో బస్సులను వదిలేస్తున్నాడు. ఆ క్షణంలో అతనికి ఒక క్లారిటీ వచ్చింది. తను కోల్పోయింది 10 లక్షలు మాత్రమే. కాని ఇప్పుడు తను కోల్పోతున్నది తన జీవితకాలాన్ని. డబ్బుని మళ్లీ సంపాదించొచ్చు, కాని కాలాన్ని సంపాదించలేం. రఘు ఇంటికి వెళ్లాడు. భార్యతో మాట్లాడాడు. జరిగిందేదో జరిగింది, ఇక దాని గురించి ఆలోచించడం అనవసరం. మనకింకా ఉద్యోగముంది, మనం ఆరోగ్యంగా ఉన్నాం, మళ్లీ మొదలు పెడదాం. కొంచెం లేట్ అవ్వచ్చు, కాని మళ్లీ మనం నిలబడగలం అని చెప్పాడు. ఆ రోజు రఘు ఇల్లు కట్టలేదు, కోటీశ్వరుడైపోలేదు.
కాని అతని మనసులో ఉన్న బరువు దిగిపోయింది. అతను మళ్లీ నవ్వడం మొదలుపెట్టాడు. ఆఫీసులో శ్రద్ధగా పనిచేయడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న మొత్తాలు మళ్లీ దాయడం మొదలుపెట్టాడు. 3 ఏళ్ల తరువాత రఘు పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. అతను కోల్పోయిన దాని గురించి కాకుండా తన ముందు ఉన్న అవకాశం మీద దృష్టి పెట్టడం వల్ల అది సాధ్యమైంది. ఫ్రెండ్స్, మనలో చాలామంది రఘులాంటివాళ్లమే. మనకి జరిగిన నష్టాన్ని చూసి మనం అక్కడే గడ్డకట్టుకుపోతాం. సైకాలజీలో దీన్ని లాస్ అవర్షన్ అంటారు. అంటే మనిషికి లాభం వస్తే కలిగే ఆనందం కంటే అంతే మొత్తంలో నష్టం వస్తే కలిగే బాధ రెట్టింపు ఉంటుంది. అందుకే మనం పోగొట్టుకున్న దాని గురించే ఎక్కువ ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మనం ఒక పాయింట్ మిస్ అవుతున్నాం. గతాన్ని తలుచుకుని బాధపడుతూ మన చేతులతో మన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాం. ఈ పాయింట్ మీకు కనెక్ట్ అవుతుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో బాధలో ఉన్న మరికొందరికి రీచ్ అయ్యి వాళ్లకి కూడా ధైర్యాన్నిస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ప్రయాణంలో మీరు భాగం అవ్వచ్చు. మనం ఎప్పుడైతే నాకు అన్యాయం జరిగింది అనే బాధితుడి మనస్తత్వం నుండి బయటపడతామో అప్పుడే మనకి అవకాశాలు కనిపిస్తాయి. ఒక తలుపు మూసుకుంది అంటే మీ జీవితం అయిపోయింది అని కాదు, ఆ దారి మీకు సరైనది కాదు, లేదా మీ ప్రయాణం వేరే దారిలో సాగాలి అని. బ్రేకప్ అయితే జీవితం అయిపోలేదు, అది మీకు మీ విలువని తెలియజెప్పే అవకాశం కావచ్చు. ఉద్యోగం పోతే కెరీర్ అయిపోలేదు, అది మీకు కొత్త స్కిల్ నేర్చుకునే అవకాశం కావచ్చు. డబ్బు పోతే బ్రతుకైపోలేదు, అది మీకు డబ్బు విలువని, మనుషుల తత్వాన్ని నేర్పించే పాఠం కావచ్చు. ప్రతి నష్టంలోనూ ఒక పాఠం ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది. మనం ఏడుస్తూ కూర్చుంటే పాఠం మాత్రమే మిగులుతుంది, కళ్ళు తెరిచి చూస్తే అవకాశం దొరుకుతుంది. కొంతమంది అంటారు, నాకు సరైన అవకాశాలు రావడం లేదు, వచ్చినా అవి మంచి అవకాశాలు కాదు అని వెయిట్ చేస్తారు. రఘు కూడా మళ్లీ 10 లక్షలు ఒక్కసారే రావాలి అని కూర్చోలేదు. ప్రతి నెలా వచ్చే చిన్న జీతాన్ని గౌరవించాడు. ఆ చిన్న అవకాశమే అతన్ని మళ్లీ నిలబెట్టింది. మీరు కోల్పోయింది ఎంత పెద్దదైనా సరే మీ ప్రయాణాన్ని మళ్లీ 0 నుండే మొదలుపెట్టాల్సి వస్తే భయపడకండి. ఎందుకంటే ఈసారి మీరు 0 నుండి మొదలుపెట్టడం లేదు, అనుభవం నుండి మొదలుపెట్టారు. ఆ అనుభవం మీకు వేగాన్నిస్తుంది, జాగ్రత్తనిస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు క్షమించుకోవడం చాలా ముఖ్యం. నేను ఎందుకు అలా చేశాను అని మిమ్మల్ని మీరు నిందించుకుంటూ ఉంటే మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తప్పులు చేయడం సహజం. మనుషులన్నాక తప్పులు చేస్తారు, నష్టపోతారు. అది మీ తప్పు కావచ్చు, లేదా పరిస్థితుల ప్రభావం కావచ్చు. కారణం ఏదైనా సరే మిమ్మల్ని మీరు ద్వేషించుకోవడం వల్ల పోయినది తిరిగిరాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటేనే మీలో మళ్లీ పోరాడే శక్తి పుడుతుంది. మీమీద మీకు జాలి వద్దు, మీమీద మీకు నమ్మకం కావాలి. వర్తమానంలో బ్రతకడమంటే అర్థం ఇదే. మీ చేతిలో ప్రస్తుతం ఏముంది? ఈ క్షణం మీ దగ్గర ఉన్న వనరులు ఏంటి? మీకున్న బలమేంటి? వీటిమీద దృష్టి పెట్టండి. లేనిదాని గురించి ఆలోచించడం మానేసి ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలో ఆలోచించండి. ఒక రైతు వరద వచ్చి పంట కొట్టుకుపోతే కొద్ది రోజులు ఏడుస్తాడు, కాని జీవితాంతం ఏడుస్తూ కూర్చోడు. మళ్లీ నేలని చదును చేస్తాడు, మళ్లీ విత్తనాలు చల్లుతాడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఏడిస్తే కడుపు నిండదు, పనిచేస్తేనే నిండుతుంది అని. మన జీవితం కూడా ఒక వ్యవసాయం లాంటిదే. పోయిన పంట గురించి కాకుండా రాబోయే పంట గురించి ఆలోచించాలి. నిజానికి మనం కోల్పోయామో అనుకుంటున్న చాలా విషయాలు మన జీవితంలో నుండి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందేమో. ఆ ఖాళీ ఏర్పడితేనే కొత్త విషయాలకు చోటు దొరుకుతుంది. మీ చేతులు నిండా పాత వస్తువుని పట్టుకుని ఉంటే దేవుడు కొత్త బహుమతి ఇవ్వాలనుకున్నా మీరు తీసుకోలేరు. అందుకే పాతదాన్ని వదిలేయండి. మీ చేతులు ఖాళీ చేయండి. అప్పుడు కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు. కోల్పోవడమనేది ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త ఆరంభానికి దారి. ఆ దారిని వెతకడమే ఇప్పుడు మీ ముందు ఉన్న పని. ఇప్పుడు మనం వీడియో ప్రారంభంలో చెప్పుకున్న ఆ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఛాలెంజ్ చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్. దీని పేరు ఫుల్ స్టాప్ అండ్ న్యూ పేజీ. ఈ వీడియో చూసిన వెంటనే ఒక పేపర్ పెన్ తీసుకోండి. అందులో మీరు కోల్పోయిన, మిమ్మల్ని బాధిస్తున్న విషయాన్ని రాయండి. అది డబ్బు కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు. రాసిన తరువాత దాని చివర ఒక పెద్ద ఫుల్ స్టాప్ పెట్టండి. ఆ తరువాత ఆ పేపర్ని చింపేసి డస్ట్బిన్లో పడేయండి. ఇది ఒక సింబాలిక్ చర్య. మీ మెదడుకి మీరు చెబుతున్నారు, ఇక్కడితో ఈ అధ్యాయం ముగిసింది అని. ఇప్పుడు ఒక కొత్త పేపర్ తీసుకోండి. పైన నా ముందు ఉన్న అవకాశాలు అని హెడ్డింగ్ పెట్టండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్న కనీసం 3 చిన్న అవకాశాలను రాయండి. ఉదాహరణకు, నాకు ఆరోగ్యం ఉంది, నాకొక చిన్న ఉద్యోగం ఉంది, నాకు సపోర్ట్ చేసే ఫ్రెండ్ ఉన్నాడు. ఇలా చిన్నవే అయినా సరే రాయండి. ఆ లిస్టుని మీ పర్సులో పెట్టుకోండి. ఎప్పుడు బాధ అనిపించినా అది తీసి చూడండి. మీరు కోల్పోయింది కనిపిస్తుంది కానీ మీ దగ్గర ఉన్నది కనిపించదు. ఈ లిస్టు మీకు మీ దగ్గర ఏముందో గుర్తుచేస్తుంది. ఈ ఛాలెంజ్ని ఈరోజే చేయండి. మీ మనసు ఎంత తేలిక పడుతుందో మీరే చూస్తారు. మీ అనుభవాన్ని కామెంట్స్లో పంచుకోండి. మీరు కోల్పోయింది మీ గతం,
మీ ముందు ఉన్న అవకాశం మీ భవిష్యత్తు. వర్తమానంలో నిలబడి గతాన్ని వదిలేసి భవిష్యత్తుని నిర్మించుకోండి. మీ జీవితం చాలా విలువైనది. దాన్ని పశ్చాత్తాపంతో వృధా చేయకండి. లేవండి, మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. గమ్యం మీకోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మన లైఫ్ లాజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.